హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్లో అయితే బీట్రూట్తో ఫేస్ మాస్క్, అలానే నైట్ క్రీమ్, అలానే స్క్రబ్బింగ్ అవి ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నేనైతే ఇక్కడ జ్యూస్ చేయడం అవన్నీ చూపించడం అయితే మర్చిపోయాను. ఫస్ట్ బీట్రూట్ తీసుకొని దాన్ని పీల్అవుట్ చేసి చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. దాన్ని ఈ విధంగా టీ వడగొట్టే జాలితో ఈ విధంగా పల్పు అలానే జ్యూస్ని అయితే సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పల్పు జ్యూసు సపరేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీంతో మనం నైట్ క్రీమ్ ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక వేరే బౌల్ తీసుకొని దాంట్లో మనం జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ జ్యూస్ని అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు జ్యూస్ యాడ్ చేసుకోండి, బీట్రూట్ జ్యూసు. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలి. ఈ అలోవెరా జెల్ గ్రీన్, వైట్ ఇలా కలర్స్లో ఉంటుంది కదా, ఏదైనా పర్వాలేదు. అలోవెరా జెల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే ఒక 2 యాడ్ చేసుకోవాలి. ఇవి మనకు మార్కెట్లో కానీ మెడికల్ షాప్లో కానీ దొరుకుతాయి అన్నమాట. వీటినైతే యాడ్ చేసుకోండి ఒక 2. ఇవి చిన్న పిన్నేస్తో చిన్న హోల్ ఈ విధంగా చేస్తే లోపల ఆయిల్లా ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేస్తే బయటకు మొత్తం వచ్చేస్తుంది అనమాట. వీటినైతే 2 యాడ్ చేసుకోవాలి కంప్లీట్గా. ఇప్పుడు దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలోవెరా జెల్ అలానే బీట్రూట్ జ్యూస్, విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఈ విధంగా చిన్న బాటిల్లో ఎందులోనైనా వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఉంటుందన్నమాట. నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని కొద్దిగా తీసి రాసుకుంటే సరిపోతుంది. ఈ మిగతా బీట్రూట్ జ్యూస్ని అయితే ఈ విధంగా వేరే చిన్న బాటిల్లో వేసుకొని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను. ఈ బీట్రూట్ జ్యూస్ అలానే ఈ పల్ప్ అయితే తీసాం కదా సపరేట్గా, అది అలానే నైట్ క్రీము, ఈ మూడింటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ అయితే ఉంటాయన్నమాట ఒక వారం రోజుల వరకు. అని నైట్ క్రీమ్ అయితే ఉంటుందన్నమాట ఒక 10 to 15 డేస్ వరకు బాగానే ఉంటుంది. ఇప్పుడు వీటితో ఈ బీట్రూట్ జ్యూస్ పల్ప్తో స్క్రబ్బింగ్ అలానే ఫేస్ మాస్క్ ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే బీట్రూట్ జ్యూస్ ఒక 1 టేబుల్ స్పూన్స్ వరకు వేరే బౌల్లో తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కాటన్ బాల్స్ ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా ఈ జ్యూస్లో డిప్ చేసి ఫస్ట్ ఫేస్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ బీట్రూట్ జ్యూస్తో ఈ విధంగా ఫేస్ పై అయితే రుద్దుకోవాలి మంచిగాని. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే నేను ఇక్కడైతే మీకు చేయి మీద చేసి చూపిస్తున్నాను అనమాట. మీది ఇదే ప్రాసెస్ని మీరు ఫేస్ మీద అయితే చేసుకోవాలి. ఈ విధంగా అయితే మంచిగా మొత్తం జ్యూస్ అంతటిని ఈ విధంగా స్క్రబ్ చేసుకున్నట్టు ఫేస్ అంతా అయితే చేసుకోవాలి. తర్వాత దీన్ని వేరే నాప్కిన్తో ఈ విధంగా తుడిచేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్క్రబ్బింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు అదే బౌల్లో ఇప్పుడు మనం పల్ప్ సపరేట్గా చేసి పెట్టుకున్నాం కదా, ఆ పల్ప్ని కొద్దిగా తీసుకొని దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి షుగరు ఆ పల్ప్ అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోండి.
ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా తీసుకొని ఫేస్పై ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే స్క్రబ్ చేసుకోండి. గట్టిగా పామే వద్దు, నార్మల్గా రుద్దితే సరిపోతుంది అనమాట. ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫేస్ అంతటినైతే ఒక 3 to 4 minutes అయితే స్క్రబ్ చేసుకోండి. స్క్రబ్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని నార్మల్గా క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫేస్ మాస్క్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇదే బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు బీట్రూట్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి ఉంటుంది కదా, బేసన్, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడైతే రోజ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు రోజ్ వాటర్ ప్లేస్లో పెరుగును కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే పెరుగు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్లా చేసుకొని ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా అయితే ఫేస్పై అప్లై చేసుకోండి. ఈ విధంగా ఫేస్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 minutes ఉంచితే సరిపోతుంది. మొత్తం డ్రై అయిపోతుంది అనమాట. మనకి బాగా బెగిసిపోయినట్టు అనిపిస్తుంది చర్మం కూడాని. ఆ విధంగా అయిన తర్వాత కొద్దిగా వాటర్ని ఫేస్పై వేసుకుంటూ ఇక్కడ చూపిస్తాను చూడండి ఏ విధంగా వాష్ చేసుకోవాలో కూడా. ఈ విధంగా కొద్దిగా వాటర్ని ఏ విధంగా వేసుకుంటూ స్క్రబ్ చేసుకున్నట్టు చేస్తూ ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటూ ఫేస్ వాష్ అయితే చేసుకోండి. ఈ ఫేస్ మాస్క్, స్క్రబ్బింగ్ ఇవి చేశాం కదా, వీటి వల్ల తెల్లగా అయిపోతారని అయితే నేను చెప్పను. కాకపోతే ఉన్న కలర్నే మచ్చలు, మొటిమలు అలాంటివి లేకుండా ఉంటే ఏ కలర్ అయినా బాగానే ఉంటుందని నేనైతే అనుకుంటాను. ఇంకా అలాంటి మచ్చలు, పిగ్మెంటేషన్, అలానే కురుపులు అయ్యి మచ్చలు అయిపోతుంటాయి కదా, అలాంటివన్నీ పోతాయి అన్నమాట. కాకపోతే కంటిన్యూస్గా ఒక 1 month అయినా యూజ్ చేయాలి. చేశాక ఏదైనా రిజల్ట్స్ కనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత నార్మల్గా క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది. ఇదైతే మీరు ముందు ఫేస్ మీద స్క్రబ్బింగ్ అవి చెయ్యక ముందు కంటే తర్వాత చేసిన తర్వాత చిన్న గ్లో అయితే కనిపిస్తుంది. తెల్లగా అయిపోతారని అయితే నేను చెప్పట్లేదు. కాకపోతే చిన్న గ్లో అయితే మీకే తెలుస్తుంది అనమాట చేసిన తర్వాత. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ నేను ఫేస్ మీద చేసిన తర్వాత నాకైతే చిన్న తేడా అయితే కనిపించింది అనమాట, చిన్నగా గ్లో అయినట్టు. ఇంకా తర్వాత మనం ముందుగా నైట్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని కొద్దిగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొద్దిగా తీసుకొని ఆ ప్లేస్లో వేసుకొని అప్లై చేసుకొని వదిలిస్తే సరిపోతుంది అనమాట. ఈ నైట్ క్రీమ్ అయితే డైలీ నైట్ అప్లై చేసుకుంటే పర్వాలేదు, కానీ స్క్రబ్బింగ్, ఈ ఫేస్ మాస్క్ ఇలాంటివి మాత్రం డైలీ చేయకూడదు అనమాట. వీక్లీ వన్స్ లేదంటే 10 daysకి ఒకసారి చేస్తే సరిపోతుంది. ఈ నైట్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఒకరోజు 2 రోజులకే ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే కనిపించవు. ఒక 1 month యూజ్ చేసాకే మీకు రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్స్ వస్తే 1 month అయ్యాక కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.